ఓకే. మనం లాస్ట్ వీక్ క్లాస్‌లో మాట్లాడుకున్న దాని గురించి కొంచెం ఎవరైనా చెప్తారా? ఏం మాట్లాడుకున్నాం మనం? ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ భగవద్గీత. ఏంటది? ఆత్మ గురించి మాట్లాడారు. యెస్. వెరీ గుడ్. ఆత్మ గురించి మాట్లాడుకుందాం. సో, ఆత్మ అంటే ఎవరు ఇంతకీను ఇప్పుడు? ఆత్మ అంటే ఎవరు? ఎక్కడుంటాయి ఆత్మలన్నీను? హ్యూమన్ బాడీలో ఉంటాయి. హ్యూమన్ బాడీయే కాదు, అన్ని బాడీల్లోనూ ఉంటాయి ఆత్మలనేవి. సో, మనం అదే, అందరం ఆత్మ. ప్రతి మనం ప్రతి జీవిలో. యాహ్! ప్రతి జీవిలో జీవి అంటేనే యాక్చువల్‌గా ఆత్మ. ఓకే. మనం ఆత్మ గురించి మాట్లాడుకుందాం. ఆత్మ మనం యాక్చువల్‌గా మనని మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం అంటే, మనల్ని మనం ఆత్మని ఐడెంటిఫై చేసుకోం. మనకి డిఫరెంట్ ఐడెంటిటీస్ ఉన్నాయన్నమాట. మనం అనేసరికి ఏంటంటే, మన పేరు చెప్తాం, మన ఊరు చెప్తాం, లేకపోతే మన దేశం చెప్తాం, మన రిలిజియన్ చెప్తాం. మనది అంటే చాలా రకాల ఐడెంటిటీస్, మన పొజిషన్ కూడా చెప్తాం. కానీ ఈ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా టెంపరరీ అన్నమాట, తాత్కాలికమైనవన్నమాట. ఏదైతే మారకుండా ఉంటుందో ఐడెంటిటీ, అదే ఆత్మ అని చెప్పి భ భగవద్గీతలో భగవంతుడు చెప్పాడనమాట. మనం అంటే యాక్చువల్ ఐడెంటిటీ ఏంటంటే ఆత్మ, దేహం కాదు అని చెప్పి చెప్పాడు. ఈ టెంపరరీ ఐడెంటిటీస్ అన్నీ బాడీకి సంబంధించినవి. అవన్నీ మారుతుంటాయి. బాడీకి సంబంధించిన ఐడెంటిటీస్ అన్నీ మారుతాయి. ఎందుకంటే బాడీయే టెంపరరీ. ఆత్మ అనేది మార్పు లేనిది. దీని గురించి తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ యాంగిల్స్‌లోంచి ట్రై చేసాం. మనం అంటే ఆత్మ అని ఎలా తెలుసుకోవాలని డిఫరెంట్ యాంగిల్స్‌లో అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసాం. ఫస్ట్ మనం చెప్పినప్పుడు కూడా బాడీ అని చెప్పినప్పుడు కూడా నా బాడీ అనే అంటాం. ఏం చెప్పినా నాది, నాది, నాది అంటాం. బాడీలో ఏ పార్ట్‌ని టచ్ చేసినా కూడా మనం నాది, నాది అని చెప్తాం గానీ నేను అని చెప్పమనమాట. సో, దట్ ఇట్‌సెల్ఫ్ షోస్ దట్ మనము అంటే బాడీ కాదు ఆత్మ. నేను నా బాడీ అంటాం గానీ నేను బాడీ అని చెప్పం. నా బాడీ అంటాం. సో, మనకి తెలుసు. మనకు యాక్చువల్‌గా అండర్‌స్టాండింగ్ ఉంది. కానీ దాని అప్లికేషన్ లేదనమాట. తెలుస్తుంది గానీ చెప్పలేకపోతున్నాం. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, ఒక లివింగ్ పర్సన్‌కి, ఒక డెడ్ బాడీకి డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం అనడంలో గూడా డెడ్ బాడీ అంటున్నాం, లివింగ్ పర్సన్ అంటున్నాం. డెడ్ బాడీలో పర్సన్ లేడు. లివింగ్ పర్సన్, సోల్ ఉంది లోపల. సో, ఇలా మనం ఒక లాజికల్‌గా ఒక అండర్‌స్టాండింగ్ వచ్చాం. మనము అంటే, అంటే థియరిటికల్‌గా అర్థం చేసుకున్నాం. మనము అంటే దేహం కాదు, ఆత్మ అని చెప్పి లాస్ట్ వీక్ మనం అర్థం చేసుకున్నాం. ఇంక దాని గురించి నేను ఎక్కువ వెళ్ళను. ఇంకా చెప్పాలంటే బాడీ శరీరంలో మన మన దేహంలో బాడీలో ఆత్మ ఉంది అంటేనే దేహంలో యాక్టివిటీ ఉంటుందనమాట. ఆత్మ లేపోతే డెడ్ బాడీ. యాక్టివిటీ ఉండదనమాట. సో, సోల్ లోపల ఉంది అంటే యాక్టివ్ ప్రిన్సిపల్ అనేది కాన్షియస్‌నెస్ అనమాట. ఆత్మ లోపల ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఏంటంటే కాన్షియస్‌నెస్, బాడీలో కాన్షియస్‌నెస్ ఉందా లేదా అనేది చూస్తే లోపల సోల్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. కాన్షియస్‌నెస్ లేకపోతే సోల్ లేనట్టనమాట. ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే, మనం ఏదన్నా దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను, ఒక కారు చూపించాం. కారు ఎగ్జాంపుల్ చూపించి, కారు కదలాలి అంటే ఒక ప్లేస్ నుంచి కారు ఇంకొక ప్లేస్‌కెళ్ళాలంటే దానిలో డ్రైవర్ ఉండాలి అని చెప్తున్నాం. కారు అనేది మన బాడీ అనుకుంటే లోపల డ్రైవర్ సోల్ అనమాట. ఎప్పుడైతే సో ఈ డ్రైవర్ కారు దిగి వెళ్ళిపోతాడో, కారు దానంతట అది మూవ్ అవ్వదు. అట్లాగే సోల్ ఎప్పుడైతే దేహాన్ని వదిలేస్తుందో, దేహం దానంతట అది ఇంక మూవ్ అవ్వదనమాట. ఇంక డెడ్ బాడీ అనమాట. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్‌గా కూడా అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే చాలా, చాలా ప్రాక్టికల్‌గా కూడా మనం టెస్టులు చేసి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది చూడండి, ఇది గ్లౌస్ కదా! ఈ గ్లౌస్ చూడడానికి ఇలా పడిపోతుంది, వాలిపోతుంది. ఇప్పుడు దీనిలో నా చెయ్యి పెడతాను. ఇప్పుడు చూడండి. చెయ్యి పెట్టగానే చూసారా దీనికొక షేప్ వచ్చింది. ఇదేమో కదులుతోంది. రకరకాల మనం పట్టుకోవచ్చు. దీంతోటి దేన్నన్నా, దీంతో ఎవరినన్నా కొట్టొచ్చు. ఏదైనా చేయొచ్చు. ద మూమెంట్ నేను దీనిలోంచి చెయ్యి తీసేసానంటే ఇది మళ్ళీ ఇలా అయిపోయింది. సో, ఇలాగే దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోయిందంటే దేహం పడిపోతుంది. ఇంకా దేర్ ఇస్ నో మూవ్‌మెంట్ అన్నమాట. డెడ్ బాడీ. సో, ఇవి మనం ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. ఇంకా రీఇన్‌కార్నేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఒక స్టోరీ కూడా మాట్లాడుకున్నాం ఒక అమ్మాయి గురించి. సో, పాయింట్ ఏంటంటే మనము అంటే దేహం కాదు, ఆత్మ అని చెప్పి అర్థం చేసుకున్నాం. సో, ఇప్పుడు నేను మీకొక ఒక చిన్న సినారియో చెప్తాను. ఇప్పుడు నేనంటే దేహం కాదు, ఆత్మ అని మనకు థియరిటికల్‌గా అర్థమైంది.
ఇప్పుడు సపోజ్ ఎవడన్నా వచ్చాడు నా దగ్గరికి ఎవరో వచ్చారు, నేను వాడిని నోటికి వచ్చినట్టు మాటలన్నీ మాట్లాడాను, అన్ని స్వేర్ వర్డ్స్ అన్ని యూజ్ చేసి తిట్టాను. తిట్టిన తర్వాత వాడు నన్ను ఎందుకు తిట్టావని అడిగితే, నేను కదయ్యా తిట్టింది, నా నోరు తిట్టింది అన్నాను అనుకోండి, అలా అనొచ్చా? వాడు ఏమంటాడు అప్పుడు? లేకపోతే ఎవడన్నా వచ్చాడు, నా కోపం వచ్చి వాడిని లాగబెట్టి కొట్టాను ఒకటి. కొట్టిన తర్వాత వాడు అడిగితే, నేను కాదు కొట్టింది, నా చెయ్యి కొట్టింది అంటే ఎలా ఉంటుంది? అంటే ఎందుకు అలా అనలేకపోతున్నాం మనం? ఏంటి ఈ ఈ బాడీకి ఆత్మకి ఉన్న సంబంధం ఏంటి? ఎవరైనా చెప్తారా? ఏంటి రిలేషన్ ఏంటి ఈ బాడీకి సోల్కి మధ్యలో రిలేషన్ ఏంటి? ఎందుకు మనం అలా చెప్పలేకపోతున్నాం? ఈవెన్ దో వీఆర్ నాట్ ద బాడీ, ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం అలా? ట్రై చేయండి ఎవరన్నా ఆన్సర్. ప్రాణం ఉన్న మూలానేమో. అంటే ఆత్మకి ఈ దేహానికి ఉన్న రిలేషన్ ఏంటి? ఏంటి సంబంధం? ఇప్పుడు నేనంటే బాడీ కాదని చెప్తున్నాను, బాడీతో ఏదైతే చేస్తున్నానో దాన్ని నేను బాడీకి చెప్పలేకపోతున్నాను, ఇది బాడీ చేసిందని చెప్పలేకపోతున్నాను. ఎందుకని చెప్పలేకపోతున్నాను? ఇప్పుడు ఎవరన్నా కొట్టి, నేను కాదు కొట్టాను, నా చెయ్యి కొట్టింది అంటే వాడు ఒప్పుకోడు, నువ్వే కొట్టావంటాడు. ఎందుకంటాడు అలాగా? ఏంటి రిలేషన్ ఏంటి బాడీకిను ఈ సోల్కి ఉన్న రిలేషన్? మనకి చైతన్యం ఉంటుంది సోల్ ఉన్నప్పుడు. రిలేషన్ ఏంటి? బాడీలో ఉంటుంది. ఏంటది ఏంటది? సోల్ బాడీలో ఉంటుంది. సో ఆ బాడీ సోల్ కి సొంతం ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. కరెక్ట్. సో దాన్ని మాటల్లో పెట్టాలంటే ఏంటంటే సోల్ అనేది ఈ బాడీకి ఓనర్ లాంటిది అనమాట, టెంపరీ ఓనర్ అనమాట. టెంపరీని ఎందుకు అంటున్నాను ఇక్కడ చెప్పండి? సోలు ఈ బాడీకి టెంపరీ ఓనర్. ఎందుకని టెంపరీ అంటున్నాను? బికాస్ సర్టెన్ పీరియడే ఉంటాము, చనిపోతాము ఒక టైంకి. ఎందుకంటే బాడీ టెంపరీ కాబట్టి మనం టెంపరీ ఓనర్స్ ఈ బాడీలో. ఏదైతే బాడీతో ఏదైతే చేస్తామో దానికి సోల్ రెస్పాన్సిబుల్ అనమాట. అందుకని నువ్వు చేసావంటారు కానీ బాడీ చేసిందని చెప్పరు అనమాట. ఓకే, సోల్ ఈజ్ ద టెంపరీ ఓనర్ ఆఫ్ ద బాడీ, తాత్కాలికమైన యజమాని అనమాట ఈ బాడీకి సోల్. ఓకే, నెక్స్ట్ బాడీలో సోల్ ఉన్నప్పుడు ఈ బాడీతో ఏదైతే చేస్తామో దానికి సోల్ ఇస్ రెస్పాన్సిబుల్. వీఆర్ రెస్పాన్సిబుల్. సోల్ అంటే వీఆర్ రెస్పాన్సిబుల్ అంటే మనం రెస్పాన్సిబుల్ ఏదైతే చేస్తామో దీంతో. ఎప్పుడైతే సోల్ ఈ దేహాన్ని వదిలేస్తుందో ఇంకా బాడీ ఎందుకు పనికిరాదు. ద మూమెంట్ సోల్ లీవ్స్ ద బాడీ, ఈ బాడీని తీసుకెళ్ళి అగ్నిలో వేసి కాల్చేస్తారు, ఇంకెందుకు పనికిరాదు. ఇప్పుడు ఎవరైనా ఒక డెడ్ బాడీకి ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, ఏదైనా హార్ట్లో ప్రాబ్లం, ఏదైనా హార్ట్లో హోల్ ఉందనుకోండి, చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా అయ్యో డాక్టర్ గారు ఆపరేషన్ చేసేయండి హార్ట్లో హోల్ ఉంది అని అంటారా? ఎవరన్నా డబ్బులు ఇంత పిసరు దాని మీద ఆ బాడీ మీద ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారా, ఆలోచిస్తారా? చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంకా అది యూజ్లెస్, ఇంకా ఆ బాడీ యూజ్లెస్. ఒకసారి సోల్ వదిలేసిందంటే దేహం యూజ్లెస్. అఫ్కోర్స్ ఇవన్నీ మనకి తెలుసు, ఇవన్నీ ప్రాక్టికల్గా మనకు అందరికీ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ఎవరు ఏమి దాన్ని డినై చేయట్లేదు. సో సోల్ వదిలేయగానే బాడీకి వాల్యూ లేదు, అది డీకంపోజ్ అయిపోతుంది. ఎంత తొందరగా వెళితే అంత తొందరగా దాన్ని డిస్పోజ్ చేసేస్తారు, అంటే క్రెమేట్ చేసేయడం ఏదో చేస్తారు, ఎందుకంటే వేస్ట్ అనమాట, తొందరగా డీకంపోజ్ అయిపోతుంది. ఎంతగానో ప్రేమించి బతికుండగా ఎంతగానో ప్రేమించిన లైఫ్ పార్ట్నర్ కూడా, ఏదో భార్య కానీ భర్త కానీ అవతల వాడు చనిపోతే వాళ్ళని ముట్టుకోవడానికి కూడా సాహసించరు, దగ్గర ఉండడానికి కూడా భయపడతారు అనమాట. యాక్చువల్గా దాన్ని శంకరాచార్యుల వారు భజగోవిందం దాంట్లో చెప్పారనమాట. ఏమని చెప్తారంటే, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. అంటే ఏంటంటే యావత్ పవనో నివసతి దేహే అంటే ఆ శరీరంలో ప్రాణవాయువు ఉన్నంతసేపు తావత్ పృచ్ఛతి కుశలం గేహే అంటే ప్రతి వాళ్ళు కుశల ప్రశ్నలు అడుగుతారట. ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ అని అడుగుతారు. బాడీలో సోల్ ఉంటేనే ఈ హౌ ఆర్ యూ అనే మాట వస్తుంది. తర్వాత గతవతి వాయో దేహాపాయే భార్యాం బిభ్యతి తస్మిన్ కాయే. అంటే గతవతి వాయో దేహపాయ అంటే దేహం నుంచి ఎప్పుడైతే ఈ ప్రాణవాయువు వెళ్ళిపోతుందో బయటికి, భార్యాం బిభ్యతి తస్మిన్ కాయ అంటే భార్య కూడా భయపడుతుంది ఆ కాయాన్ని చూసి. అంతవరకు ప్రేమించిన శరీరాన్ని చూసి దాని నుంచి ఆత్మ వెళ్ళిపోగానే భార్య కూడా ముట్టుకోవడానికి భయపడుతుంది. అది పరిస్థితి. సో బాడీ అనేది ఎప్పుడూ డెడ్డే, సోల్ లోపల ఉంటేనే అది లివింగ్ అనమాట. సోల్ లేకపోతే ఎప్పటికీ డెడ్, బాడీ ఆల్వేస్ డెడ్. ఓకే, సో ఇది పాయింట్. ఇది యాక్చువల్గా మనము అంటే దేహం కాదు ఆత్మ అని అండర్స్టాండ్ చేసుకుంటేనే భగవద్గీత ఫిలాసఫీ అర్థమవుతుంది. అందుకనే ఫస్ట్ కృష్ణుడు భగవద్గీత స్టార్టింగ్ చేయడమే, సెకండ్ చాప్టర్ గీతాసారం స్టార్టింగ్ నుంచి నువ్వు అంటే దేహం కాదు ఆత్మ అని చెప్పి ఫస్ట్ లెసన్ చెప్పేస్తాడు.
ఇది అర్థమైతే కానీ ఈ ప్లాట్ఫామ్ నుంచే మీకు భగవద్గీత అర్థం అవుతుంది, లేకపోతే అసలు భగవద్గీత అర్థం కాదు. నువ్వు దేహం అనుకున్నంత కాలం ఆ భగవద్గీతలో పాయింట్ అర్థం కాదు, ఎందుకంటే కృష్ణుడు దేహం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడ్డు అసలు. ఓకే, సో ఇప్పుడు ఈ ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఈ ఆత్మకి ఎలాంటి లక్షణాలు ఉంటాయనేది మనం నెక్స్ట్ టాపిక్ అనమాట ఇప్పుడు మనకి. సో ఇవాళ క్లాస్ ఏంటంటే ఆత్మ యొక్క లక్షణాలు, క్వాలిటీస్ ఏంటి, స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది చూస్తున్నాం. ప్రభు స్లైడ్ చూపించండి. సో ఏంటి క్యారెక్టరిస్టిక్స్, ఆత్మ యొక్క లక్షణాలు ఏంటనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. నేను లాస్ట్ వీక్ క్లాస్లో ఒక సినారియో చెప్పాను, మీకు ఎవరికైనా గుర్తుందో లేదో. ఆ సినారియో ఏంటంటే, ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు మీరు. ఆ క్రికెట్ మ్యాచ్లో చాలా కెమెరాలు ఫిక్స్ చేస్తున్నాయి, స్టేడియం చుట్టూతో ఎన్నో కెమెరాలు ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్ని మీరు చూస్తున్నారు, ఆ కెమెరాలు చూస్తున్నాయి. విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టాడు. డిఫరెన్స్ ఏంటి, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు? కెమెరా చూస్తుంది, మీరు చూస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇప్పుడు చెప్పండి మీరు, చెప్పండి ఏంటి డిఫరెన్స్? కెమెరా చూస్తుంది, మీరు చూసారు, విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టడం. రియాక్షన్ ఏంటి? lack of feeling in camera. నో ఫీలింగ్స్. కెమెరా మనమైతే గాల్లోకి ఎగిరి గంతులేసి యాహూ అని అరిచి నానా గొడవ చేస్తాం. కెమెరా చేయలేదు, కెమెరా కామ్గా ఉంటుంది, ఎందుకంటే దానిలో కాన్షియస్నెస్ లేదు, అది సోల్ లేదన్నమాట. దానికి అది డెడ్ మ్యాటర్, జస్ట్ ఒక మ్యాటర్, ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. బట్ మనిషి అలా కాదు, లోపల సోల్ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, ఇమోషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక కాంప్లెక్స్ సిస్టమ్ అనమాట. మన చుట్టూతో ఒక సోల్ చుట్టూతో ఒక కాంప్లెక్స్ మెకానిజం ఉంది. ఆ కాంప్లెక్సిటీస్ ఏంటో స్లోగా అర్థం చేసుకున్నాం ఇమీడియట్గా. ఇప్పుడు ఇవాళ క్లాస్లోనే అన్నీ చెప్పాను నేను. సో ప్రాబ్లం ఏంటి అంటే, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇమోషన్స్, ఫీలింగ్స్, ఇవన్నీ ఏంటంటే కాన్షియస్నెస్ లోపల ఉండడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. సో కాన్షియస్నెస్ అనేది చైతన్యం అనమాట. ఆత్మ లోపల ఉంది అంటే చైతన్యం ఉంటుంది దేహంలో. ఏ దేహమైనా సరే, చీమ దేహం అయినా సరే చైతన్యం ఉంటుంది అనమాట. చైతన్యం ఉంది అంటే దాంట్లో సోల్ ఉందని అర్థం చేసుకోవాలి. ఓకే, చివరికి చెట్లలో కూడా చైతన్యం ఉంది, వాటిల్లో కూడా సోల్స్ ఉన్నాయని చెప్పి జగదీష్ చంద్రబోస్ రీసెంట్ పాస్ట్లో కనుక్కున్నారు దాన్ని కూడా, చెట్లలో కూడా ప్రాణం ఉంది అని చెప్పి. సో అది ఆ కాన్షియస్నెస్, వాటిల్లో కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది అనేది కమింగ్ క్లాస్లో చెప్తాను నేను. ప్రతి జీవిలోనూ సోల్ ఉంటుంది, సోల్ ఉంది అంటే కాన్షియస్నెస్ ఉంటుంది. కాన్షియస్నెస్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టేట్లో ఉంటుంది అనమాట. ఆ స్టేట్స్ ఏంటనేది తర్వాత చెప్తాను నేను, తర్వాత క్లాసులో చెప్తాను. సో కాన్షియస్నెస్ దేహంలో ఉంది అంటే సోల్ ఉంది అని అర్థం. ఎందుకంటే డెడ్ బాడీలో కాన్షియస్నెస్ లేదు కాబట్టి డెడ్ బాడీలో ఈ ఫీలింగ్స్, ఇమోషన్స్ ఏమి ఉండవు అనమాట. ఈవెన్ కత్తితో కోసేసినా కూడా డెడ్ బాడీకి ఏమి బాగా కలగదు. సో ఇప్పుడు ఫస్ట్ లక్షణం, సోల్ యొక్క ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటనేది ఇప్పుడు చెప్తున్నారు కృష్ణుడు. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ఇప్పుడు. భగవద్గీత 2.20లో ఫస్ట్ చెప్పిన క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, నజాయతే మ్రియతే వా కదాచిన్ నయం భూత్వా భవితా వాన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఎవరైనా తెలుగు చదవగలిగే వాళ్ళు నాకు అది చదువుతారా ట్రాన్స్లేషన్ ఈ శ్లోకం? ఆత్మకు ఎన్నడును జన్మగాని మృత్యువు గాని లేదు, అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. జన్మరహితమును నిత్యమును శాశ్వతమును పురాతనమును అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. ఎస్, థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, జన్మింపదు, జన్మింపలేదు, జన్మింపబోదు. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 టైమ్స్లో చెప్తున్నాము. గతంలో జన్మించలేదు, ఇప్పుడు ప్రజెంట్లో జన్మించదు, అది జన్మింపబోదు, ఫ్యూచర్లో జన్మింపబోదు. సో అంటే ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదని చెప్తుంది. అండ్ ఆత్మ నిత్యము, శాశ్వతం, ఎప్పటికీ నిలిచి ఉంటుంది, శాశ్వతం, ఇటర్నల్ అనమాట. అండ్ పురాతనం. అంటే పురాతనం అంటే ఏంటంటే దానికి స్టార్టింగ్ పాయింట్ లేదు, అనాది అనమాట. అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు, అంటే దేహాన్ని చంపేసినా ఆత్మ చంపబడదు అని చెప్పింది. అంటే ఇక్కడ మీ పాయింట్ ఏంటంటే ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. మరి చనిపోయేది ఎవరు, పుట్టేది ఎవరు చెప్పండి ఇప్పుడు? చెప్పండి. ఆత్మ చావట్లేదు, ఆత్మకు పుట్టుక లేదు. మరి ఎవరు చనిపోతున్నారు, ఎవరు పుడుతున్నారు? మనం హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం కదా, ఎవరు పుడుతున్నారు? దేహాలు మాత్రం. కరెక్ట్. దేహం పుడుతోంది, దేహం శరీరం. చనిపోతోంది. ఆత్మ చనిపోవట్లేదు, ఆత్మ పుట్టట్లేదు.
ఓకే, ఇట్ ఈస్ ద బాడీ విచ్ ఈస్ టేకింగ్ బర్త్ అండ్ ఇట్ ఈస్ ద బాడీ విచ్ ఈస్ డైయింగ్. అంటే చావు పుట్టుక అనేవి దేహానికి ఉన్నాయన్నమాట, ఆత్మకు కాదు. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్, నెక్స్ట్ శ్లోకం చూపించండి. భగవద్గీతలో 2.23లో చెప్పారు, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. సరే, ఎవరన్నా చదవండి ట్రాన్స్లేషన్. చదవచ్చా? చదవచ్చు. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్ని చేత దహింపబడదు, నీరుచే తడిపబడదు, వాయు చేత ఆర్పివేయబడదు. ఎస్. చూసారా, ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏం చెప్పారు, ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ఛేదింపబడదు. నువ్వు అంటే కత్తితో ఆత్మని పడవలేవు అనమాట. పెట్రోల్ పోసి ఆత్మని కాల్చేయలేరు, నీరు పోసి ఆత్మని ముంచేయలేరు, అంటే వాయువుతోటి ఉప్పుని ఊదేసి ఆరిపేయలేరు. సో ఆత్మ ఇలాంటి వాటికి దేనికి లొంగదన్నమాట. సో అంటే ఆత్మని కత్తితో చంపలేము. మరి ఎవరిని కత్తితో చంపచ్చు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఆత్మని కత్తితో పడవలేము, మరి ఎవరిని పడవచ్చు కత్తితోటి? దేహం. శరీరాన్ని. శరీరాన్ని కత్తితో పడవచ్చు. శరీరాన్ని పొడిస్తే శరీరం చచ్చిపోతుంది, ఆత్మ చచ్చిపోదు, శరీరం చచ్చిపోతుంది. సో ఇప్పుడు పెట్రోల్ పోస్తే ఆత్మ కాలిపోదు, కానీ ఏం కాలిపోతుంది అంటే దేహం కాలిపోతుంది. నీళ్ళల్లో ముంచేస్తే దేహం చచ్చిపోతుంది, ఆత్మ చచ్చిపోదు, ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఆత్మను ఎవరు చంపలేరు. ఆత్మ అనేది ఏంటంటే ఎవరి చేత ఎలాంటి వాటి చేత కూడా చంపబడలేదు. బట్ అలాగని చెప్పి ఆత్మని చంపలేం కదా, దేహం అనేది ఎలాగ టెంపరీ కదా, ఆత్మ ఎలాగ సాగదు కదా అని ఎవరన్నా తీసుకెళ్ళి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కత్తితో పొడిచామనుకోండి, నేను నిన్ను చంపట్లేదు, నీ దేహాన్ని చంపుతున్నా, ఎనీవే దేహం చచ్చిపోతుందని మనం అంటే ఏమవుతుంది చెప్పండి? ఎలాగ ఆత్మకు చావులేదు కదా, జస్ట్ వాడి బాడీని చంపుతున్నాం, ఏం జరుగుతుంది అప్పుడు? తీసుకెళ్లి జైల్లో పెడతారు. కరెక్ట్, తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఇక్కడ మన మెటీరియల్ వరల్డ్లో కోర్టులో, అక్కడ భగవంతుడి కోర్టులో కర్మ వేస్తాడనమాట. అక్కడ కర్మ అనేది మన అకౌంట్లో పడుతుంది, దానివల్ల మళ్ళీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి దాన్ని. సో ఈ కర్మ అనేది అనదర్ సబ్జెక్ట్ మ్యాటర్. భగవద్గీతలో 5 సబ్జెక్ట్ మ్యాటర్లు ఉంటాయి, జీవ, ఈశ్వర, ప్రకృతి, కాల, కర్మ. ఈ 5 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్స్ గురించి ఫస్ట్ మనం జీవ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఈశ్వరుడు రాలేదు, అంటే భగవంతుడు ఇంకా రాలేదు. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ భగవంతుడు వస్తాడు. తర్వాత కర్మ ఉందనమాట. అంటే మనం ఏదన్నా ఈ దేహంతో ఏదన్నా ఇలాంటి పనులు చేస్తే కనుక, ఎలాగా దేహానికి ఆత్మను చంపలేం కదా అని చెప్పి ఎవరన్నా చంపితే కనుక డెఫినెట్గా కర్మ అనే కాన్సెప్ట్ మనకి యాడ్ అవుతుంది. అది బ్యాగేజ్ పడుతుంది. ఇప్పుడు యాక్చువల్గా సోకాల్డ్ ఆత్మహత్య చేసుకుంటారంట కదా, చాలా మంది సూసైడ్ చేసుకుంటారు కదా. సో మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళు అక్కడ సూసైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు మీకు భగవద్గీత నాలెడ్జ్ వచ్చేసింది, సూసైడ్ చేసుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? దేహాన్ని చంపుతున్నారు. సో అంటే అది ఆత్మహత్య కాదు, దేహహత్య. ఆత్మని హత్య చేయలేరు, దేహాన్ని హత్య చేస్తున్నాడు. వాడు అనుకుంటున్నాడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, ఈ ఆత్మహత్య చేసేసుకుంటే మొత్తం అన్ని సాల్వ్ అయిపోతాయి, ఎవ్రీథింగ్ ఎండ్స్ అని అనుకుంటాడు. కానీ యాక్చువల్గా అది ఒక చాప్టర్, ఈ బాడీతో చాప్టర్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా భగవద్గీత చదివిన వాడు ఎవడు సూసైడ్ చేసుకోడు, ఎందుకంటే సూసైడ్ చేస్తున్నా అంటే వాడికి నెక్స్ట్ లైఫ్లో వాడి బతుకు బస్ స్టాండ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే కర్మ అనుభవించకుండా, సగం కర్మ అనుభవించకుండా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. సో ఈ లైఫ్లో కర్మ ఎవరు అనిపిస్తారు, మరి నెక్స్ట్ లైఫ్కి అది ట్రాన్స్ఫర్ అవుతుంది. వాడు నెక్స్ట్ చాప్టర్ ఓపెన్ అవగానే ఈ పాత కర్మ బ్యాలెన్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పెనాల్టీ వేస్తాడు. ఎందుకంటే నువ్వు వైలేట్ చేసావు రూల్ని, పెనాల్టీ పడుతుంది అన్నమాట. పెనాల్టీ ఈ పాత కర్మ బ్యాలెన్స్ ప్లస్ కొత్త కర్మ కలిపి డబల్ పడడం జరుగుతుంది. అందుకే సూసైడ్ ఎవరు చేసుకోకూడదు అసలు. మరి చిన్న డౌట్, ఆత్మహత్య చేసుకున్నారని అంటారేంటి అని అంటారు, టెక్నికల్గా ఆత్మహత్య అంటారు, కానీ యాక్చువల్గా ఆత్మహత్య కాదు, ఇది దేహహత్య. ఆత్మకి చావు లేదని చెప్తున్నారు కదా క్లియర్గా భగవంతుడు ఇక్కడ. సో ఆత్మను ఎవరు చంపలేరు. సూసైడ్ చేసుకున్నా దేహం చచ్చిపోతుంది, ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఆత్మ బయటకు వచ్చేస్తుంది, దేహంలో ఉండదు అన్నమాట. డెత్ అనేది ఏంటంటే ఒక పర్టిక్యులర్ బాడీని చాప్టర్కి ఎండ్, సోల్కి ఎండ్ కాదు. సోల్ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఓకే, సోల్ని ఎవరు చంపలేరు, ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మీకు ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ ప్రిన్సిపల్స్లో ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. సో ఎనర్జీ అనేది అప్పటికీ, దాన్ని ఎప్పుడు ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు, ఎవరు క్రియేట్ చేయలేరు. సో అలాగే సోల్ కూడా భగవంతుడి యొక్క ఎనర్జీ అనమాట, అంతరంగ శక్తి సోల్ అనేది. ఆ శక్తిని ఎవరు క్రియేట్ చేయలేరు, ఇట్స్ ఆల్రెడీ దేర్, అది ఎప్పటికీ ఉంది అలాగా. దాన్ని ఎవరు డిస్ట్రాయ్ కూడా చేయలేరు, దాన్ని ఎవరు చంపలేరు అనమాట. సో ఇది పాయింట్. స్పిరిట్ అంటే అదనమాట. స్పిరిట్ని యూ కాంట్ కిల్, సోల్ అనేది స్పిరిట్, యూ కాంట్ కిల్ స్పిరిట్. ఓకే,
ఇక్కడ ఏంటంటే సోల్ ఫస్ట్ ఏం చెప్పాను, సోల్ ఇస్ ద టెంపరరీ ఓనర్ ఆఫ్ ద బాడీ అని చెప్పాం. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి దేహానికి ఏమైనా కష్టానికి గురి చేస్తే, అంటే దేహాన్ని ఎవడన్నా కత్తితో పొడిచి లేదా పెట్రోల్ పోసి కాల్చి ఇలాంటివన్నీ చేశారనుకోండి, జస్ట్ ఇన్ కేస్, లేకపోతే ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, దేహం ఈ సోలు టెంపరరీ ఓనర్ మాత్రమే కాదు, ఎక్స్పీరియన్సర్. దేహంలో జరిగే ఈ పెయిన్స్ ప్లెజర్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా సోల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నమాట త్రూ ద మీడియం ఆఫ్ ద బాడీ. బాడీ అనే మీడియం నుంచి సోలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. బాడీ ద్వారా బాడీలో జరిగేవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో మధ్యలో ఇంకొక ఇంటర్ఫేస్ ఉంది, అది చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓనరే కాదు, టెంపరరీ ఓనరే కాదు, ఎక్స్పీరియన్సర్ కూడా అన్నమాట. ఏది జరిగినా దేహానికి సంబంధించి ఏం జరిగినా సరే, చివరికి చిన్న చీమ కుట్టినా సరే ఎక్స్పీరియన్స్ చేస్తుంది సోల్. పెయిన్ ప్లెజర్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో దీనికి ఎంత లోపల ఒక కాంప్లెక్స్ మెకానిజం ఉంది లోపల. ఎలా ఉందంటే ఇప్పుడు మనం అనుకుంటాం మనకి బాడీ అంటే ఒకటే బాడీ అనుకుంటున్నాం. రామ్ నెక్స్ట్ స్లైడ్ చూపించండి. మనకి యాక్చువల్గా ఒకటే బాడీ కాదు, బాడీలు ఉన్నాయి లోపల. అది ఎలా అంటే ఫస్ట్ ఏంటంటే మనకి పైన కంటికి కనిపించే ఒక స్థూల శరీరం ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో మన కాళ్ళు చేతులు ఇవన్నీ ఏవైతే చూస్తున్నారో దాన్ని స్థూల శరీరం అంటారు. స్థూల శరీరం అంటే గ్రాస్ బాడీ అన్నమాట. ఫస్ట్ మన అందరికీ మొత్తం ప్రపంచానికి, బయట ప్రపంచానికి అందరికీ కనిపించేది, అద్దంలో మనం చూసుకుంటే కనిపించేది మన స్థూల శరీరం అన్నమాట. మటీరియల్ బాడీ, భౌతిక దేహం కనిపిస్తుంటుంది. దీని లోపల సటిల్ బాడీ ఉంటుంది, సూక్ష్మ శరీరం అంటారు దాన్ని. అది ఆ సూక్ష్మ శరీరం ఏంటంటే మనసు, బుద్ధి, అహంకారం, ఇంకా ఇదే కాకుండా ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. వీటన్నిటితోటి తయారవుతుంట. ఆ ఎలిమెంట్స్ ఏంటంటే మన స్థూల శరీరంలో కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, నోరుంది, చెవులు ఉన్నాయి, చేతులు, కాళ్ళు అన్నీ ఉన్నాయి. వాటి లోపల కళ్ళకి చూడగలిగే శక్తి ఏదైతే ఉంటుందో అది సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఆ శక్తి, కళ్ళు ఉంటాయి, ఇప్పుడు డెడ్ బాడీలో కళ్ళు ఉంటాయి కానీ చూడగలిగే శక్తి లేదు, అంటే లోపల నుంచి ఆ శక్తి వెళ్ళిపోయింది అన్నమాట. ఆ శక్తి ఏదైతే ఈ పవర్, ఈ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో, మన స్థూల శరీరంలో ఉండే ఇంద్రియాలకు ఉండే పవర్ ఏదైతే ఉంటుందో అదంతా సూక్ష్మ శరీరంలో ఉంటుంది అన్నమాట. కళ్ళకి చూడగలిగే శక్తి, ముక్కుకి వాసన పీల్చగలిగే శక్తి, చెవులకి వినికిడి శక్తి, నాలుకకి రుచి తెలిసే శక్తి, ఈ శక్తి ఏదైతే, ఈ పవర్ ఏదైతే ఉంటుందో అదంతా సూక్ష్మ శరీరంలో ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే చనిపోతాడో, ఒక పర్సన్ చనిపోతాడో, ఆత్మ ఈ సూక్ష్మ శరీరంతో పాటు లోపల బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మనిషి చనిపోయినప్పుడు సూక్ష్మ శరీరం చనిపోవట్లేదు, స్థూల శరీరం చనిపోతుంది, సూక్ష్మ శరీరం ఆత్మతో కలిసి బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. సో సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారం ప్లస్ వీటికి ఈ సెన్సెస్కి, అంటే ఇంద్రియాలకు ఉండే శక్తి ఏదైతే ఉంటుందో అదంతా కూడా సూక్ష్మ శరీరంతో పాటు బయటకు వెళ్ళిపోతుంది. అందుకని డెడ్ బాడీలో కళ్ళున్నా చూడలేడు, చెవులున్నా వినలేడు, ముక్కున్నా గాలి పీల్చలేడు, నాలుగున్న రుచి తెలియదు, ఎందుకంటే సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఆ పవర్ సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఇది ఓన్లీ పైన ఇన్స్ట్రుమెంట్ అనమాట, అంటే ఇది హార్డ్వేర్. లోపల మైండ్ ఏదైతే ఉంటుందో, సటిల్ బాడీ ఏదైతే ఉంటుందో అది సాఫ్ట్వేర్, సోలు ఎండ్ యూజర్ అనమాట. టెక్నికల్ భాషలో చెప్పాలంటే సింపుల్గా. సో ఇది ఎలా అంటే, అండ్ లోపల ఆ ఫైనల్గా కనిపించేది ఇంకోటి ఆత్మ అనమాట. ఆత్మకి యాక్చువల్గా ఆత్మకి తన ఓన్ బాడీ ఉంటుందని సిద్ధదేహం అంటారు దాన్ని. అదంటే ఇప్పుడు తెలియదు మనకి. ఫస్ట్ గ్రాస్ బాడీ, దాని లోపల సటిల్ బాడీ, దాని లోపల ఆత్మ. సో ఇన్ని లేయర్స్ తోటి కప్పేసింది అనమాట. మన సోల్ అంటే మనము ఇన్ని లేయర్స్తో కప్పేసాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక మనిషి కోట్ వేసుకుని ఉంచున్నాడు, కోటు లోపల ఒక షర్ట్ ఉంది, షర్ట్ లోపల వాడి ఓన్ బాడీ ఉంది. యాక్చువల్గా వాడి దేహం షర్ట్లో ఉంది, షర్ట్ బయట ఒక కోట్ వేసాడు, అంటే 3 లేయర్స్ ఉన్నాయన్నమాట. పైన కనిపిస్తుంది కోట్, బ్లాక్ కలర్లో కోటు, లోపల తెల్ల చొక్క, ఆ లోపల వాడు యాక్చువల్గా వాడు ఉన్నాడు. అది ఎగ్జాంపుల్స్ పెట్టాను ఇది, ఎందుకంటే ఆ యాక్చువల్గా బాడీ లోపల కూడా మన లోపల కూడా ఇలాంటి మెకానిజం అనమాట. పైన ఒక కోట్ అంటే గ్రాస్ బాడీ, లోపల తెల్ల షర్ట్ ఏంటంటే సటిల్ బాడీ, మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో ప్లస్ మిగతా అన్నిటి శక్తి, ఈ ఇంద్రియాల యొక్క శక్తి అంతా కలిపి సూక్ష్మ శరీరం, ఆ తర్వాత యాక్చువల్గా సోల్ అనమాట. సో ఇప్పుడు దేహంలో ఇన్ని రకాల బాడీలు ఉన్నాయి. మనం ఒకటే బయట కనిపించేది ఒకటే బాడీ అనుకుంటున్నాం, కానీ లోపల యాక్చువల్గా ఇంత మెకానిజం ఉంది లోపల. వేరే మనమందరం చాలా కాంప్లెక్స్ బీయింగ్స్, చాలా సింపుల్గా అనిపిస్తాం కానీ మనం చాలా కాంప్లెక్స్. అండ్ లోపలికి వెళ్తే ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, సోల్ని కత్తితో పొడిచినా చచ్చిపోదు, పెట్రోల్ పోసి కాల్చలేము, ఏం చేయలేము, సోల్ని చంపలేము అని చెప్పి తెలిసింది. సోల్కి నాశనం లేదు, కానీ బాడీ నాశనం అయిపోతుంది. సో బాడీ నాశనం అయిపోతుందంటే ఎలాంటి ఐటమ్స్, ఎలాంటి ఇంగ్రీడియంట్స్తో తయారై ఉంటుంది ఈ బాడీ, చెప్పండి ఒకసారి. నెక్స్ట్ స్లైడ్ వచ్చేలోపు
మనకు కనిపించే కంటికి కనిపించే ఈ స్థూల శరీరం నాశనం అయిపోతుంది. ఏ చిన్న ఇది తగిలినా దెబ్బ తగిలినా కూడా బ్లడ్ కారుతుంది, అన్ని నొప్పి పెడుతుంది, అన్నీ జరుగుతాయి. ఇలా జరుగుతుందంటే ఏ రకమైన పదార్థంతో తయారైపోయింది ఇది మన బాడీ? ఈ స్థూల శరీరం ఏ రకమైన పదార్థాలతో తయారై ఉంటుంది? పంచభూతాలు. పంచభూతాలు. వెరీ గుడ్ ఆన్సర్. ఎస్. ఏంటవి పంచభూతాలు చెప్పండి శాంతి గారు. ఆకాశం, నీరు, అగ్ని, భూమి, ఇంకా 4 వచ్చాయి. నీరు, భూమి, ఆకాశం, వాయు. వాయువు. సో పంచభూతాలతో తయారైంది అనమాట. రామ్ నెక్స్ట్ స్లైడ్ చూపించండి. సో మన భౌతిక దేహం ఏదైతే కంటికి కనిపిస్తుందో స్థూల శరీరం, ఇది 5 రకాలైన మెయిన్ మూలకాలతో తయారైంది అనమాట. అవేంటంటే అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. అంటే భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం. ఓకే, ఈ తత్వాలతో తయారైంది. ఇప్పుడు మరి సూక్ష్మదేహం దేంతో తయారై ఉంటుంది? ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. సూక్ష్మ శరీరం దేంతో తయారైంది? ఇప్పుడు స్థూల శరీరం దేంతో తయారైందో చెప్పాను. సూక్ష్మ శరీరం దేంతో తయారై ఉంటుంది? మీరు చెప్పారు కదా, ఇంద్రియాల శక్తి, ఇంద్రియాల శక్తి, ఇంకా బుద్ధి, మనసు, అహంకారం. కరెక్ట్ శాంతి గారు, కరెక్ట్. మనస్సు, బుద్ధి, అహంకారం. మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో. ఈ మనసు, బుద్ధి, అహంకారం ప్లస్ ఇంద్రియాలకున్న శక్తి ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ స్థూల శరీరంలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఆత్మ దేంతో తయారై ఉంటుంది? సో ఆత్మని కత్తితో పడవలేము, కాల్చలేము, అంటించలేము, ఏం చేయలేము దాన్ని. అంటే అది ఏ ఏ రకమైన పదార్థంతో తయారై ఉంటుంది? ఆకారమే లేదంటున్నారు కదా. ఆకారం లేదని అంటలేదు, ఏ రకమైన పదార్థంతో తయారైందని అడుగుతున్నారు. సోల్ ఉంది, సోల్కి కూడా ఆకారం ఉంది. అది ఎలా ఉందనేది తర్వాత చెప్తాం. సోల్ దేంతో తయారై ఉంటుంది? ఎనర్జీ. ఏంటది? ఎనర్జీ. ఎనర్జీ. ఇంకేమన్నా కొంచెం ఎలాబొరేట్ చేయగలుగుతారు దాని మీద? ఎనర్జీ కరెక్ట్. సోల్ అనేది ఎనర్జీ. అది దేంతో తయారైంది అని అడుగుతుంది. ఎనీ ఐడియా? ఓకే రాంప్రభు. సోల్ అనేది సత్ చిత్ ఆనంద, సచ్చిదానంద. ఓకే, సోల్ అనేది సత్ చిత్ ఆనందం అన్నమాట. ఈ సత్ అంటే ఏంటంటే ఇటర్నాలిటీ, అంటే శాశ్వతత్వం అన్నమాట. శాశ్వతత్వం. సోల్ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అన్నమాట, ఎప్పటికీ ఉంటుంది శాశ్వతత్వం. సోల్ యొక్క తయారైన పదార్థం అన్నమాట. పదార్థం అంటే మెటీరియల్ పదార్థం కాదు ఇది. సోల్ ఈజ్ నాట్ మ్యాటర్. చిత్ అంటే ఏంటంటే నాలెడ్జ్, నాలెడ్జ్ లేదంటే కాగ్నిజన్స్, అవేర్నెస్. అవేర్నెస్ అంటే ఏంటంటే తెలుసుకోవడం అనమాట. మనకి చిత్ ఆస్పెక్ట్ ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు మనకి ఏదైనా కొత్త చూస్తే తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది. అంటే జ్ఞానాన్ని ఎప్పుడు ఆల్వేస్ సీకింగ్ నాలెడ్జ్ అనమాట. జ్ఞానాన్ని సముపార్జించడం అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఆల్వేస్ కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, లోపల ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది సార్. దట్ ఈస్ కాల్డ్ చిత్ ఆస్పెక్ట్ అనమాట, నాలెడ్జ్. అండ్ ఆనంద. ఆనంద అంటే బ్లిస్. ఎప్పుడు సోల్ అనేది టోటల్ బ్లిస్ఫుల్ ఇన్ నేచర్ అనమాట. మనం యాక్చువల్గా సచ్చిత్ ఆనంద స్వరూపులం. మనం అంతా ఆత్మ సచ్చిదానంద స్వరూపం. బాడీ ఏంటంటే అసత్, అచిత్, నిరానంద. బాడీ ఎప్పుడు అసత్, ఎప్పటికీ నిలిచి ఉండదు. అసత్ అంటే శాశ్వతంగా ఉండదు. అచిత్ ఎప్పుడు, బాడీ ఎప్పుడు ఇగ్నోరెంట్ అనమాట. మనకి ఏ చిన్న ఇది వచ్చినా కూడా, అంటే ఇగ్నోరెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మన బాడీ గురించి పూర్తిగా మనకే అండర్స్టాండింగ్ లేదు. మన బాడీలో ఏం జరుగుతోంది అనే దాని మీద పూర్తిగా మనకు అండర్స్టాండింగ్ లేదు. ఈవెన్ దో మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్ని రకాల స్కానింగ్లు తీయించి, ఎన్ని ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు ఏం చేసినా కూడా లోపల ఏం జరుగుతోంది ఎగ్జాక్ట్గా అనేది తెలుసుకోలేము. మనకి లోపల బాడీ గురించి పూర్తి అవేర్నెస్ లేదు మనకి. తర్వాత ఆనంద, నిరానంద. బాడీ అనేది నిరానంద అనమాట. నిరానంద అంటే బాడీ ఎప్పుడు ఏదో రకమైన పెయిన్ ఇస్తూనే ఉంటుంది. యంగ్ ఏజ్లో తెలియకపోవచ్చు పెయిన్ అనేది ఎలా ఉంటుందో. స్లోగా ఏజ్ పెరిగే కొద్దీ, ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ కూర్చుంటే నొప్పి, నుంచుంటే నొప్పి, ఏదో విధంగా పెయిన్ అనేది ఇస్తూనే ఉంటుంది బాడీ మనకి. బాడీలో పెయిన్ రాకుండా ఎవ్వరూ ఈ భూమి నుంచి వెళ్ళలేరు, అది గ్యారంటీ అన్నమాట. సో బాడీ అనేది అసత్, అచిత్, నిరానంద, అంటే కంప్లీట్ ఆపోజిట్ అనమాట. సోల్ అనేది సచ్చిదానంద, సచ్చిదానంద స్వరూపులం మనమంతా. యాక్చువల్గా భగవంతుడు కూడా సచ్చిదానంద స్వరూపం.
మనం కూడా సచ్చిదానంద స్వరూపం. కానీ డిఫరెన్స్ ఏంటనేది గోయింగ్ ఫార్వర్డ్ క్లాసెస్లో చెప్తాను. ఇప్పుడే చెప్పాను, జస్ట్ హోల్డ్ ఆన్ టు ఇట్. భగవంతుడికి మనకి డిఫరెన్స్ ఏంటనేది నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి, కమింగ్ క్లాసెస్లో వస్తాయి. సో ప్రస్తుతానికి ఏంటంటే వీఆర్ సచ్చిదానంద, సోల్ అనేది సచ్చిత్ ఆనందం, ఇటర్నల్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ అంటే కాగ్నిజెన్స్, బ్లిస్. ఇవి సోల్ యొక్క క్వాలిటీస్ అన్నమాట. సోల్ ఈజ్ నాట్ మేడ్ ఆఫ్ మ్యాటర్. సోల్ అనేది ఏ విధమైన భౌతిక పదార్థంతో తయారు చేయబడలేదు. అందుకనే సోల్ని మీరు ఎలా చేసినా సోల్కి ఎండ్ లేదనమాట. సోల్ని చంపలేరు ఎవరిని. సో ఈ సోల్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ సచ్చిదానంద ఆస్పెక్ట్ మీకు మామూలుగా కూడా కనెక్ట్ చేయాలంటే ఎలాగంటే, ఇప్పుడు ఏదైనా ఫెయిరీ టేల్ ఉందనుకోండి, ఫెయిరీ టేల్స్ ఎలా ఎండ్ అవుతాయి? అండ్ దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అని ఉంటుంది. ప్రతి ఫెయిరీ టేల్ ఇలాగే ఎండ్ అవుతుంది. వాళ్ళు ఎప్పటికీ ఆనందంగా ఉన్నారు అని చెప్పి, ఆనందంగా ఉంటున్నారని చెప్పి చెప్తారు. దాని అర్థం ఏంటంటే మన యొక్క యాక్చువల్గా సోల్ యొక్క క్వాలిటీ అది సచ్చిదానందం అనేది. ఎప్పటికీ ఉండాలనుకుంటాం మనం. డెత్ ఇష్టం ఉండదు ఎవరికి, చావకూడదు అనుకుంటాం, ఎప్పుడు నిలిచి ఉండాలని అనుకుంటాం. అండ్ ఎప్పుడు మన మన యొక్క అవేర్నెస్, బాడీలీ అవేర్నెస్, అంటే బాడీ అని కదా, యాక్చువల్గా సోల్ అంటే అవేర్నెస్ అనమాట. అవేర్నెస్, కాగ్నిజెన్స్, నాలెడ్జ్, సీకింగ్ నాలెడ్జ్ అనమాట. అండ్ తర్వాత బ్లిస్, ఆనందం. ఈ ఆనందం అనేది సోల్ యొక్క సహజ స్థితి. సో అండ్ దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనేది ఏంటంటే ఇదే కాన్సెప్ట్ అన్నమాట. సోల్ ఆల్వేస్ సీక్స్ దిస్. మనం బాడీలో ఉండేసరికి ఏంటంటే ఒక రకమైన ఫారిన్ అట్మాస్ఫియర్ అన్నమాట. సోల్కి బాడీ అనేది ఒక ఫారిన్ అట్మాస్ఫియర్ ఉంది. అంటే సరైన అట్మాస్ఫియర్ కాదు, సరైన పొజిషన్లో లేదనమాట సోల్ బాడీలో ఉండడం వల్ల. అందుకని ఎప్పుడు వి ఆల్వేస్ ఫీల్ ఇంకా ఏదో కావాలి, ఏదో సాటిస్ఫాక్షన్ రాదు, ఏదో ఒక రకమైన నిరాశ అని, ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్. ఏ పని చేసినా దానిలో ఆనందం ఎక్కువసేపు నిలవకపోవడం, ఇవన్నీ రీజన్ ఎందుకంటే బాడీ ద్వారా ఆ ఆనందాన్ని అందుకోవాలని చూస్తున్నాం. అందుకనే దొరకట్లేదు మనం. అందుకని ఎప్పుడు మన సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. ఇంకా మనం అనుకున్నట్టు ఆ ఆత్మతృప్తి మనకి రాలేదు ఇప్పటిదాకా. దట్ ఈస్ ద రీజన్ మనం ఎప్పుడు ఆనందం గురించి వేటాడుతూనే ఉన్నాం. ఇప్పటిదాకా మనం అనుకున్నట్టు ఆనందం మనకు దొరకలేదు అన్నమాట. రీజన్ బాడీలో ఉండి ట్రై చేస్తున్నాం, ఒక ఫారిన్ అట్మాస్ఫియర్లో ఉండి మనం ట్రై చేస్తాం అన్నమాట రియల్ హ్యాపీనెస్ కోసం. ఓకే, అది ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ శ్లోకంలో నెక్స్ట్ చూపించండి ఇంకొక క్వాలిటీ, సోల్ యొక్క ఇంకొక క్వాలిటీ చెప్తున్నారు. ఈ సోల్ అనేది ఏంటంటే దేహంలో ఉన్న తర్వాత ఈ సోల్ ఎలా సోల్ దేహంలో ఎంటర్ అయిన తర్వాత దేహము ఎలాంటి చేంజెస్కి గో త్రూ అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకం ఏంటంటే భగవద్గీతలో చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది కూడా. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఇది చదవండి ఎవరన్నా. ఎస్ చదవండి. దేహదారి దేహమునందు బాల్యము నుండి యవ్వనము నుండి ముసలితనమునకు క్రమముగా చున్ను రీతి మరణాంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమును ధీరుడైన వాడు మోహమునందుడు. థ్యాంక్ యూ అండి. సో దేహం అనేది పుట్టిన తర్వాత కొన్ని అవస్థలకు గురి అవుతుంటుంది మేడం. ఫస్ట్ బాల్య అవస్థ. దేహంలో ఫస్ట్ పుట్టిన తర్వాత నుంచి ఫస్ట్ బాల్యం వస్తుంది, బాల్యం తర్వాత యవ్వనం వస్తుంది, యవ్వనం తర్వాత ముసలితనం తర్వాత మరణం, మరొక దేహం వస్తుంది అన్నమాట. సో మరణం తర్వాత మరొక దేహం రావడం అనేది చాలా సహజం అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. ఎవరైనా పోతే బాధ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళతో మన కనెక్షన్ పోతుంది కాబట్టి బాధ ఉంటుంది. కానీ వాళ్ళు పోవటం లేదు, వాళ్ళ ఆత్మ ఏదైతే ఉంటుందో అది ఇంకొక బాడీలోకి వెళ్తుంది, ఇంకొక బాడీలోకి వెళ్తుంది. సో ఎవరైనా చనిపోయారంటే వాళ్ళు మనతో ఉండట్లేదు, కానీ వాళ్ళు ఇంకొక బాడీలో కానీ ఇంకొక ప్రపంచంలో కానీ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోవట్లేదు. సోల్ అనేది ఎప్పటికీ మరణం లేదు. సోల్ వాళ్ళైతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. చేంజ్ ఆఫ్ బాడీ అనమాట. డెత్ అనేది ఏంటంటే చేంజ్ ఆఫ్ బాడీ. ఈ దేహం నుంచి ఇంకొక దేహానికి వెళ్ళడం, సోల్ ఈ దేహం నుంచి ఇంకొక దేహానికి వెళ్తుంది అనమాట. ఈ శరీరంలో ఈ అవస్థలు వస్తాయనేది అందరూ గమనిస్తాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మీ చైల్డ్హుడ్ ఫోటోగ్రాఫ్ తీసుకోండి, మీ చిన్నప్పటి ఫోటో, మీకు ఒక 10-15 ఏళ్ళు వచ్చినప్పటి ఫోటో, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఫోటో తీసుకోండి. ఈ 3 ఫోటోల్లో చేంజ్ దేంట్లో ఉందనేది చూడండి. ఏం మారుతుంది? మీ బాడీ మారుతుందా,
మీరు మారుతున్నారా? చెప్పండి. మీరు మీ ఫోటో మీ దగ్గర ఉంటే చూసుకోండి, లేకపోతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ క్లాస్ అయిపోయిన తర్వాత చూసుకోండి. చిన్నప్పటి ఫోటో, 15 ఏళ్ళ తర్వాత ఫోటో, ఇప్పటి ఫోటో పెట్టుకోండి. ఏం మారుతుందండి? ఓన్లీ దేహమే మారుతుంది. ఎస్, ఓన్లీ దేహం మారుతుంది. దేహం అనేది మార్పులకి గురి అవుతూనే ఉంటుంది అనమాట. దేహం అనేది కాన్స్టెంట్ గా మార్పులకి గురి అవుతుంది. సోల్ మార్పు రహితం, కానీ దేహం ఎప్పుడు మార్పులకి గురి అవుతుంది అనమాట. కానీ ఆ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ దో చిన్నప్పటి చైల్డ్హుడ్ ఫోటోలో మీరే, 15 ఏళ్ళప్పుడు మీరే, ఇప్పుడు ప్రస్తుతం ఏజ్ అప్పుడు కూడా మీరే ఉంటారు. ఆ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో పర్సనాలిటీ మారట్లేదు, కానీ దేహం మారిపోతుంది. ఆ చైల్డ్హుడ్ బాడీ ఇప్పుడు లేదు, ఆ పాల బుగ్గలు లేవు ఇప్పుడు. ముసలితనం వచ్చే కొద్దీ ఏంటంటే ముడతలు పడిపోతుంటుంది స్కిన్. దేహంలోకి మనం దేహంలోకి ప్రవేశించిన సోల్ దేహంలో వచ్చిన దగ్గర నుంచి, అంటే పుట్టిన దగ్గర నుంచి 6 రకాలైన మార్పులు వస్తుంటాయి దేహంలో. ఫస్ట్ పుట్టడం, బర్త్, తర్వాత గ్రోత్, కొన్నాళ్ళు పెరుగుతాం, తర్వాత కొన్నాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది, అంటే పెరుగుదల ఆగిపోతుంది అన్నమాట, గ్రోత్ ఆగిపోతుంది. తర్వాత కొన్ని బై ప్రోడక్ట్స్, ప్రొడ్యూసింగ్ బై ప్రోడక్ట్స్ అంటే పిల్లల్ని కనడం, రీప్రొడక్షన్, తర్వాత డ్విండ్లింగ్ అంటే ముడుచుకుపోవడం, తర్వాత డెత్. ఇది సహజంగా జరుగుతుంది అనమాట. దేహం మార్పులకి గురవుతుంటుంది, కానీ మార్పు లేనిది ఆత్మ. ఓకే, నెక్స్ట్ శ్లోకం. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహే. దీని ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. మనుజుడు పాత వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించి రీతి ఆత్మ జీర్ణమైన దేహములను త్యజించి నూతన దేహములను పొందుచున్నది. త్యజించి. సో ఎలాగైతే మనకి ఏదన్నా బట్టలు చిరిగిపోయి ఇంకా అసలు దాన్ని వేసుకునే కండిషన్ లేకపోతే ఎలాగైతే ఆ పాత బట్టలు పడేసేసి కొత్తవి ఎలాగైతే వేసుకుంటామో, అలాగే ఆత్మ చిరిగి జీర్ణమైపోయిన దేహాన్ని, అంటే ఇంకెందుకు పనికిరాని దేహం అయితే ఏదైతే ఉంటుందో, అంటే దేహంలో కిడ్నీలు పనిచేయట్లేదు, లివర్ పనిచేయట్లేదు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ఆగిపోయింది పనిచేయడం, ఇలాంటివన్నీ ఏంటంటే దేహంలో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే దేహంలో లివింగ్ కండిషన్స్ తగ్గిపోతాయి అన్నమాట. అంటే దేహంలో నివసించడానికి, ఆత్మకి నివసించడానికి అనుకూలమైన కండిషన్స్ ఉండవు అనమాట ఇలాంటివన్నీ జరిగితే. హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, లోపల ఆత్మకి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ పనిచేయడం అయిపోతే లోపల బాడీలో బ్లడ్ పంపింగ్లు ఏమి ఉండవు కదా. అప్పుడు ఏమవుతుందంటే లివింగ్ కండిషన్ ఉండదు, సరిగ్గా ఉండదు అనమాట. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఆ ఆత్మ దేహాన్ని వదిలేసి కొత్త దేహం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ దేహం వదిలేసి కొత్త దేహం కట్టుకుంటాం. మనం ఎలాగైతే చిరిగిపోయిన వస్త్రాన్ని ఎలాగ పడేసేసి కొత్తది కట్టుకుంటాము, ఆత్మ కూడా చిరిగిపోయిన దేహాన్ని వదిలేసి కొత్త దేహాన్ని తొడుక్కుంటుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలా ఆత్మ ప్రతి చోట, ప్రతి జీవిలోనూ ఆత్మ ఉందని చెప్తున్నాం మనం. సో ప్రతి ఏనుగులోనూ ఉంది, చీమలోనూ ఉంది, దోమలోనూ ఉంది అని చెప్తున్నాం. మనలో కూడా ఆత్మ ఉంది. మరి ఆత్మ యొక్క సైజ్ ఎంత ఉంటుంది చెప్పండి. సైజ్, సోల్ యొక్క సైజ్ ఎంత ఉండొచ్చు? ఏనుగులో ఉంది ఒక ఆత్మ, చీమలో కూడా ఉంది. ఎంత ఉంటే సైజు పడుతుంది దాంట్లో? ఆత్మ సచ్చిదానంద రూపం అన్నారు కదండి. సైజ్ ఎంత ఉంటుంది? టిప్ 1/8 ఆఫ్ ద టిప్ ఆఫ్ ద హెయిర్ అని నేను ఎక్కడో చదివినట్టు గుర్తు, విన్నట్టు గుర్తు. లెక్క కొంచెం తప్పింది. కొంచెం తప్పింది. నెక్స్ట్ శ్లోకం. శ్వేతస్వతార ఉపనిషత్తులో ఈ శ్లోకం ఇచ్చారనమాట. ఆత్మ యొక్క సైజుని ఈ ఉపనిషత్తులో చెప్పారన్నమాట. చూడండి ఎంత సైజు ఉంది. బాలాగ్రశత భాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయ సచానాంత్యాయ కల్పతే. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. కేశ అగ్రమును 100 భాగములుగా విభజించి తిరిగి అందలి ఒక భాగమును 100 భాగములుగా విభజించినచో అట్టి ఒక భాగపు పరిమాణంను ఆత్మ కలిగి ఉన్నది. చూసారా, శాంతి గారు విన్నారా? మీరు 1/8 అన్నారు, 1/10,000. నాకు టిప్ లో ఎంతనో గుర్తులేదు కానీ టిప్ ఆఫ్ ద హెయిర్ తో కంపేర్ చేస్తారని తెలుసు. సో అంటే కేశాగ్రం అంటే జుట్టు, హెయిర్ టిప్పుని తీసుకుని దాన్ని మొత్తం హెయిర్ స్ట్రాండ్ అని దాంట్లో హెయిర్లో టిప్పుని తీసుకోమంటాడు. చిన్న ముక్క తీసుకుని దాన్ని 100 భాగాలు చేయాలి. ఫస్ట్ చేసి అందులో ఒక భాగం తీసుకుని మళ్ళీ దాన్ని 100 భాగాలు చేయాలి. అంటే 1/10,000 అనమాట. 1/10,000 వంతు ఆ టిప్ ఆఫ్ ఎ హెయిర్.
అది మన ఐడెంటిటీ, మన సోల్ యొక్క సైజ్ అది అన్నమాట. కానీ మనకేంటి, మనకి ఎంత ఈగో ఉంది, కోపం, జలసీలు, చాలా కాల్ రెగ్రెస్ తిరుగుతారు అందరూను. కానీ గుర్తుపెట్టుకోండి, మన సైజ్ ఇది. బాడీ సైజ్ కాదు, 70 కిలోలు 80 కిలోలు బాడీ సైజ్ కాదు, ఆత్మ సైజ్ ఇది. టిప్ ఆఫ్ ఏ హెయిర్, 1/10,000th టిప్ ఆఫ్ ఏ హెయిర్. సో అంత చిన్న ఆత్మ మరి ఇంత పెద్ద దేహంలో ఉండి ఎలా ఇంత పెద్ద దేహాన్ని చైతన్యవంతంగా చేస్తుంది చెప్పండి. చెట్టులో విత్తు చెట్టు అయినట్టు Yeah. అంత చిన్న, యా యా అంతేనా? చిన్న విత్తనంలోంచి అంత పెద్ద చెట్టు ఎలా వస్తుంది? ఎస్, కరెక్ట్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఉంది, అది కూడా చెప్తాను. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. నెక్స్ట్ శ్లోకంలో ఏంటంటే ఇంకా ఆత్మ యొక్క ఇంకొక ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆత్మ అనేది ఇండివిజువల్. ఇండివిజువల్ అంటే మీకు మీరే, నాకు నేనే. అంటే మీరే ఎప్పటికీ, నాకు నేనే ఎప్పటికీ. మీరు నేను కలిసిపోయి ఒకటైపోం. అందరం కలిసి ఫైనల్గా అందరూ చనిపోయిన తర్వాత ఆత్మలన్నీ కలిసి ఒకటైపోతాయి, ఒకటే మ్యాటర్ అని అనుకోకండి. ఆత్మ ఎప్పటికీ ఇండివిజువల్ అంటే మీరు ఎప్పటికీ మీరే. ఈ బాడీలో ఉండకపోయినా ఏ బాడీలో ఉన్నా మీరే అన్నమాట. అది. సో దీన్ని కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే 2.12లో చెప్తాడు. నత్వే వాహం జాతు నాశం నత్వం దేవే జనాధిప నచైవ న భవిష్యామ సర్వే వయమతః పరం. దీని ట్రాన్స్లేషన్ చదవండి. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయము ఏదియూ లేదు. అలాగనన్నే భవిష్యత్తునందు మనము ఎవరము ఉండకపోము. ఇక్కడ కృష్ణుడు సెపరేట్గా చెప్తాడు. నువ్వు కానీ నేను కానీ ఈ రాజులందరూ కానీ, అంటే అందరి, నువ్వు నేను వాళ్ళందరూ సెపరేట్గా చెప్పాడు. వీళ్ళందరూ కానీ నిలిచి ఉండని సమయం ఏమీ లేదు. అలాగనే భవిష్యత్తునందు మనం ఎవరూ ఉండకపోం. సో అంటే మనం ఉండకుండా ఉండని టైం లేదు, భవిష్యత్తులో కూడా మనం ఉండకుండా ఉన్నాం. అంటే అందరూ ఉంటాం. అందరూ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గానే చెప్తున్నాడు. నువ్వు నేను అని సెపరేట్గా చెప్పాడు, ఇండివిజువల్ చెప్పాడు చూడండి. మనం అందరం కలిపి చెప్పలేదు. నువ్వు నేను ఈ రాజులందరూ సెపరేట్గా చెప్పాడు అందరినీ. సో అందరూ ఉంటారు. అంటే ఆత్మ ఇండివిజువల్ అంటే సోల్స్ అనేది ఇండివిజువల్స్ అనమాట. ఎప్పటికీ ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది అనమాట. వెళ్ళిపోయి అంటే చివరికి మోక్షం వచ్చిన తర్వాత కూడా మన యొక్క ఇండివిజువాలిటీ అనేది నిలిచే ఉంటుంది అనమాట. అందరూ అనుకుంటారు మోక్షం వస్తే వెళ్ళి దేవుళ్ళో ఐక్యం అయిపోతాం, దేవుళ్ళో కలిసిపోతాం అని అనుకుంటారు. అందరూ వెళ్ళి దేవుళ్ళో కలిసిపోయారు అనుకోండి, ఇంకా దేవుడికి సేవ ఎవరు చేస్తారు? అందరూ వెళ్ళి దేవుళ్ళకి వెళ్ళి కలిసిపోతున్నారు అనమాట. ఇలా వెళ్ళి ఓకే నేను దేవుళ్ళో కలిసిపోయాను, ఇంకోళ్ళు వెళ్ళారు దేవుళ్ళో కలిసిపోయారు, అందరూ దేవుళ్ళో ఐక్యమైపోతే మరి దేవుడికి సేవ ఎవరు చేస్తారు? అందరూ పల్లకి ఎక్కితే మోసేవాళ్ళు ఎవరు? సో దేవుడికి సేవ చేయాలి. భగవంతుడికి సేవ చేయాలంటే విడిగా ఉండాలి. మీన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం సేవలు అందుకోవడం సరిపోతుంది. సో మర్జ్ అయిపోవడం అంటే ఏంటంటే మన ఇండివిజువాలిటీ పోదు. ఈవెన్ దో మర్జ్ అయినా అక్కడే ఉంటారు, ఇండివిజువల్గా అక్కడే ఉంటారు అనమాట. సోల్ అనేది ఆ ఇండివిజువాలిటీ ఎప్పటికీ లూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్లేస్. మన దేహంలో ఆత్మ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు దేహంలో ఆత్మ ఎక్కడ ఉంటుంది? హార్ట్. ఎక్కడండి? హార్ట్. హృదయంలో ఉంటుంది. ఎస్, కరెక్ట్. సో ప్లేస్ ఆఫ్ సోల్ ఇక్కడ ఈ ముండక ఉపనిషత్ అనే ఉపనిషత్తులో సోల్ ఎక్కడ ఉంటుంది అనేది చెప్పారు మీకు. ఈ శ్లోకం అంటే ఏషోణురాత్మ చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణ పంచధా సంవివేశ ప్రాణేశ్చేతసా వేదితవ్యో యయేషోణుతాత్మా చేతసా వేదితవ్య. సో దీనిలో ఏం చెప్తున్నారంటే ఈ అణువంత సూక్ష్మమైన జీవాత్మను మనసు ద్వారా తెలుసుకోవాలి. ఆ ఆత్మ వల్లనే ప్రాణశక్తి 5 రూపాల్లో శరీరంలో ప్రవేశించి హృదయంలో నివసిస్తుంది. సో శరీరంలో లోపల హృదయంలోకి వెళ్ళి ఉంటుందన్నమాట ఆత్మని. అంటే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది ఆత్మని. అందుకనే కంటితో చూడలేదు. ఎవరైనా ప్రాణం పోయిందంటే ఎలా వెళ్ళిపోయింది, సోల్ బయటికి ఎలా వచ్చింది, ఎందుకు కంటికి కనిపిస్తుంది అంటే సోల్ యొక్క సైజ్ చాలా మైన్యూట్ అనమాట. మన ఈవెన్ మైక్రోస్కోపులు ఎన్ని రకాల పరికరాలు యూజ్ చేసినా అలాంటివి కాంట్ సీ ద సోల్. సోల్ని కంటితో చూడలేము. ఎందుకంటే సోల్ అనేది భౌతిక పదార్థం కాదు. ఈ కన్ను అనేది భౌతికేంద్రియం. ఈ భౌతికేంద్రియంతో మీరు స్పిరిట్ని చూడలేరు. మ్యాటర్తో మ్యాటర్ని చూడగలుగుతారు, స్పిరిట్తో స్పిరిట్ని చూడగలుగుతారు. ఓకే, మ్యాటర్ని అంటే భౌతిక పదార్థాన్ని యూజ్ చేసి ఆధ్యాత్మిక పదార్థాన్ని చూడలేము. అందుకని ఈ కళ్ళు సరిపోవు అనమాట చూడడానికి. దివ్య చక్షువులు కావాలి. ఈ చక్షువులతోటి చూడలేము అనమాట సోల్కి.
అందుకే దేహంలోంచి ఆత్మ బయటకు వెళ్ళిపోయిందంటే ఎవరు చూడలేరు. సో ఫైనల్గా ఏంటంటే ఈవెన్ దో ఆత్మ చిన్నది, సూక్ష్మాతి సూక్ష్మం, అణువు కన్నా సూక్ష్మమైనది అయిన ఆత్మ శరీరం లోపల వెళ్ళిన తర్వాత, శరీరంలో ఉన్నప్పుడు మొత్తం శరీరం మొత్తానికి చైతన్యాన్ని ప్రసరింపజేస్తున్నాం. కాన్షియస్నెస్ త్రూ అవుట్ ద బాడీ కాన్షియస్నెస్ ఉంటుంది మనకి. మన శరీరంలో కాన్షియస్నెస్ త్రూ అవుట్ ద బాడీ ఉంటుందనేది మనకే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మన కాలు మీద చిన్న చీమ పాకినా సరే మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాన్షియస్నెస్ ఉంది. మన బాడీ మొత్తం కాన్షియస్నెస్ ఉంటుంది. సోల్ ఉండేది హార్ట్లో, కానీ కాన్షియస్నెస్ మొత్తం త్రూ అవుట్ ద బాడీ స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. ఈవెన్ మైన్యూటెస్ట్ పార్ట్లో కూడా కాన్షియస్నెస్ ఉంటుంది. చిన్న చీమ పాకిన మన శరీరం మీద దోమ వాళ్ళని కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడ వాళ్ళని తెలుస్తుంది. ఎందుకంటే కాన్షియస్నెస్, హోల్ బాడీ అంతా కాన్షియస్నెస్ ఉంది మనకి. ఇదనమాట క్యారెక్టరిస్టిక్స్, సోల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ. ఎలా ఇంత చిన్న సోలు శరీరంలో అంతా కాన్షియస్నెస్ ఎలా ప్రసరింపజేయగలుగుతుంది అంటే దానికి ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్లో ఉంది. నెక్స్ట్ స్లైడ్ చూపించండి. ఎలాగైతే సూర్యుడు ఆకాశంలో ఒక చోట ఉండి మొత్తం ప్రపంచం అంతా కాంతిని ఎలా ప్రసరింపజేస్తాడో, ఆధ్యాత్మిక స్ఫులింగం సోల్ అంటే, ఆత్మ అంటే ఆధ్యాత్మిక స్ఫులింగం. అది ఆ ఆధ్యాత్మిక కణం దేహంలో ఒక చోట హృదయంలో ఉండి అక్కడి నుంచి మొత్తం హోల్ బాడీ అంతా తన యొక్క కాన్షియస్నెస్ని ప్రసరింపజేస్తున్నాడు, తన చైతన్యాన్ని విస్తరింపజేస్తున్నాడు హోల్ బాడీ అంతా. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన కాన్షియస్నెస్ ఎలాంటిదంటే మన దేహానికి మాత్రమే పరిమితం. ఓకే, ఇప్పుడు మీ దేహంలో మీకు ఏం జరుగుతుంది, మీ దేహాన్ని మీ కడుపు నొప్పి వచ్చిందా, తలనొప్పి వచ్చిందా, కాళ్ళ నొప్పి వచ్చి అనేది మీకు తెలుస్తుంది. మీకేమవుతుందనేది నాకు తెలియదు. అంటే మన దేహానికి మాత్రమే మన కాన్షియస్నెస్ పరిమితం. కానీ భగవంతుడి కాన్షియస్నెస్ హోల్ బాడీస్ అంతటికి వ్యాపించుకుంది. ఆయన స్పెషల్ సబ్జెక్ట్ మ్యాటర్ తర్వాత క్లాసెస్లో చెప్తాను కాబట్టి ఎక్కువ టచ్ చేయట్లేదు. భగవంతుడి కాన్షియస్నెస్ మొత్తం అన్ని దేహాల్లో ఉంటుంది. ఆయన పరమాత్మ, మనం జీవాత్మ. జీవాత్మ కాన్షియస్నెస్ ఆ బాడీకి మాత్రమే పరిమితం. నా బాడీలో ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది, మీ బాడీలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. మీ బాడీలో జరిగేది నాకు తెలియదు, నా బాడీలో జరిగేది మీకు తెలియదు. అది డిఫరెన్స్ అనమాట. ఓకే, మన యొక్క కాన్షియస్నెస్ డిఫరెన్స్. అది మన గురించి మాత్రమే తెలుస్తుంది, వేరే బాడీల గురించి మనకి తెలియదు. భగవంతుడికి అన్ని బాడీస్ గురించి అండర్స్టాండింగ్ ఉంటుంది. అది ఎలాగో నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుంటాను. సో ఇప్పుడు మీకు నేను అందరికీ ఒక స్టోరీ చెప్తాను. ఓకే, నాకు మీరు క్లాస్ అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ ఏంటంటే ఒక ముసలావిడ ఉంది. ఆవిడకి ఎప్పటి నుంచో చిలకని పెంచుకోవాలని కోరిక, పక్షిని పెంచుకోవాలని కోరిక అనమాట. ఆవిడ ఒకసారి షాప్కి వెళ్ళి ఒక పక్షిని కొనుక్కుని తెస్తుంది. పక్షిని కొనుక్కున్నప్పుడు అక్కడ ఆ షాప్ వాడు ఆమెకి పక్షితో పాటు ఒక పంజరం కూడా ఇస్తాడు. పంజరం చాలా అద్భుతంగా, ఎంతో అందంగా ఉంటుంది ఆ పంజరం. దానికి అన్ని మణులు పొదగబడి ఉంటాయి. అంటే దాన్ని డైమండ్స్ అన్నీ ఉంటాయి. ఆమె పంజరానికి గోల్డ్తో తయారు చేయబడిన పంజరం అనమాట. ఊసలవి గోల్డ్తో ఉంటాయి. అన్ని చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అది. అయితే షాప్ వాడు చెప్తాడు, మీరు చాలా జాగ్రత్తగా చూడాలి, పంజరం దుమ్ము పడకూడదు, చాలా క్లీన్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసి ఏదైనా ఆయిల్ అది రాయాలి, చాలా నీట్గా ఉంచాలి అన్నీ చెప్పి, ఎండ పడకుండా దానికి సిల్క్ పరదాలన్నీ కట్టాలి అన్నీ చెప్తాడు. అన్నీ చెప్తే సరే అంటుంది ఆడు ముసలాడు. అన్నీ సరే అని చెప్పేసి ఆ పంజరాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆ చిలకతో సహా లోపల పెట్టుకుని రోజు పంజరం క్లీన్ చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు పంజరం క్లీన్ చేయడం, దానికి అన్ని సిల్క్ పరదాలు కట్టడం, ఇంకా ఏమన్నా కొత్త కొత్త చామ్స్ అన్ని తెచ్చి దానికి కట్టడం, పూలమాలలు కట్టడం, ఎన్నో చేస్తుంది దానికి. కొన్నాళ్ళకి స్లోగా ఏమవుతుందంటే ఆ పక్షి స్లోగా చచ్చిపోతుంది. చచ్చిపోయేసరికి ఆమె కోపం వస్తుంది. ఏంటయ్యా ఇక్కడ మళ్ళీ షాప్ అడితే తీసుకెళ్తుంది. ఏంటయ్యా ఇలాంటి పంజరం అమ్మావు నాకు, చూడు ఏమైపోయిందో లోపల చిలక ఏమైపోయిందో చూడని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తుంది. చూపిస్తే వాడు షాప్ అంటాడు, మీరు నేను చెప్పినవన్నీ చేశారా అంటాడు. అన్నీ చేశారు. రోజు తుడిచా పంజరాన్ని, రోజు దానికి కొత్త కొత్త సిల్క్ పరదాలు అన్నీ కట్టా, దానికి సెంట్లు కొట్టా, దానికి అన్ని స్ప్రేలు చేసా, దానికి అన్ని రకరకాల ఎంపలిషన్ ఆభరణాలు పెట్టా, దానికి అన్నీ చేసా, దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను నేను అంటే, షాప్ వాడు ఆలోచించి మీరు చిలక ఏమైనా పెట్టారా అసలు అంటాడు. నువ్వు నాకు చెప్పలేదంటుంది. ఏమవుతుంది ఫుడ్, ఇప్పుడు పంజరాన్ని నీట్గా తుడుస్తున్నారు, లోపల చిలక్కి ఫుడ్ పెట్టకపోతే ఏమవుతుంది చెప్పండి. ఓకే, ఏమవుతుంది చెప్పండి. ఓ చిలక చూడండి ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటో చూడండి. ఇక్కడేమో చిలక ఎంతో హ్యాపీగా ఉంది. ఇలాంటి చిలకని తీసుకెళ్ళి ఆవిడ చూసారు ఎలా చేసింది ఆవిడ, దాని పని అయిపోయింది అక్కడ. సో దీని అర్థం ఏంటంటే ఇది ఒక మెటఫారికల్ స్టోరీ అనమాట. దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ క్లిక్ అంటాడు. దీని అర్థం ఏంటంటే మన బాడీ ఈ పంజరం లాంటిది అనమాట. మన బాడీని పోషించుకోవడం, భౌతిక శరీరాన్ని పోషించడం అనేది ఏంటంటే ఈ పక్షి యొక్క పంజరాన్ని శుభ్రం చేయడం లాంటిది అనమాట. రోజు క్లీన్ చేస్తున్నాం మనం బాడీని, రోజు తోముతాం, రకరకాల సబ్బులు
షాంపూలు పెట్టి శుభ్రంగా బాడీని క్లీన్ చేస్తూ ఉంటాం. బాడీకి సిల్క్ పరదాలాగా సిల్క్ బట్టలు వేస్తాం, మంచి మెత్తటి అన్ని పట్టు పరుపుల మీద పడుకోబెడతాం బాడీని, అన్ని దానికి కంఫర్ట్స్ అన్నీ ఇస్తాం, దానికి హారాలు వేస్తాం, డైమండ్ నెక్లెస్లు అన్నీ వేసుకుంటాం, దాంతో బాడీ మీద అన్ని ఆభరణాలు ధరిస్తాం కదా. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? శుభ్రపరచడం చాలా ఇంపార్టెంట్. పంజరాన్ని కాపాడాలి. పంజరం లోపల ఉంటేనే కదా చిలక లోపల ఉండేది. బాడీని కాపాడుకోవాలి, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద బర్డ్. ఓకే, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? పంజరం క్లీన్ చేయడంతో పాటు పక్షికి కూడా ఫుడ్ పెట్టాలి, లేకపోతే పక్షి పరిస్థితి ఏమవుతుంది? ఈ పక్షి ఏంటంటే ఆత్మ అనమాట. మన సోలు లోపల పక్షి అనమాట, పంజరంలో పక్షి. ఈ పంజరం మన చుట్టూ ఉన్న బాడీ అనమాట. మనం కేవలం బాడీనే టేక్ కేర్ చేస్తున్నాం, లోపల ఉన్న చిలకకి ఫుడ్ పెట్టడం మర్చిపోయాం. సో ఇప్పుడు చెప్పండి, ఈ చిలకకి ఏం ఫుడ్ పెట్టాలి? చెప్పండి, చిలకకి ఏం ఫుడ్ పెట్టాలి? పడిపోయింది ఆల్రెడీ చిలక, దాన్ని లేపాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనసు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మంచితనం, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలని ఇది గుణం, ఇలాంటివన్నీ అలవర్చుకోవడం మన ఆహారం పెట్టడం లాంటిది ఆత్మకి. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా చెప్తారా? ఆధ్యాత్మిక చెప్పండి శ్రీనివాస్. ఆధ్యాత్మిక ఇవ్వాలి. ఆధ్యాత్మికత ఇవ్వాలి, వెరీ గుడ్. ఇంకా ఏం పెట్టాలి చెప్పండి? దానికి ఫుడ్ చాలా పెట్టాలి, దీనికి చాలా కావాలి. ఇప్పుడు ఈ పక్షికి ఫుడ్ ఫుడ్ పెట్టాలి. భక్తి. ఏం ఫుడ్ గాయత్రి గారు చెప్పండి? భక్తి. భక్తి పెట్టాలి. ఓకే, ఇంకా ఏం పెట్టాలి? జ్ఞాన వైరాగ్యం. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కూడా పెట్టాలా? మీరందరూ చాలా ఫిలాసఫర్లు అయిపోతున్నారే రాను రాను. అవన్నీ చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో ఇవన్నీ చాలా నాతో బాడీతో పాటు సోల్ని కూడా పెంచినట్టున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది మీరు చెప్తుంటే. సో ఇప్పుడు సోల్కి ఏం ఫుడ్ పెట్టాలో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ చూపించండి రాంప్రభు. సోల్కి పెట్టాల్సిన ఫుడ్ ఏంటంటే, యా, వాట్ ఈస్ ద ఫుడ్? ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూపించండి. సోల్ ఫుడ్ ఏంటంటే అదేంటో చదవండి ఎవరైనా. గాడ్. గాడ్. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం జరుగుతుంది అక్కడ చెప్పండి. గాడ్ని కాపాడుతుంది. అక్కడ పైన రాసిన లైన్ చదవండి సరిపోతుంది. రీకనెక్ట్ విత్ గాడ్ మదర్. దాట్స్ ఇట్, రీకనెక్ట్ విత్ గాడ్. భగవంతుడితోటి మనం డిస్కనెక్ట్ అయిపోయాం ఆల్రెడీ. ఆత్మని భగవంతుడితో కలపాలి. భగవంతుడితోటి డిస్కనెక్షన్ అనేది జరిగిపోయింది. మన లైఫ్ నుంచి గాడ్ స్లోగా దూరం జరిగిపోతున్నాడు. అందరూ మెటీరియల్ లైఫ్ లో చాలా బిజీ అయిపోతున్నారు. గాడ్ అనే మాటకి చోటే లేదు. భగవద్గీత క్లాసులు జరుగుతున్నాయి రండి అంటే చాలా మంది చెప్పే రీజన్ ఏంటంటే టైం లేదు. మేమంతా బిజీగా ఉంటున్నాం, మా లైఫ్లో మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, చాలా పిల్లల్ని పోషిస్తున్నాం, చాలా చాలా పనులు ఉన్నాయి, మాకు బిజీగా ఉంటున్నాం అని చెప్తున్నారు. గాడిని దూరం జరిపేస్తున్నారు. లైఫ్లోంచి స్లోగా గాడి పక్కకి వెళ్ళిపోతున్నాడు. మన పుస్తకాల్లోంచి గాడి పక్కకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. మనందరూ చదివే సాహిత్యాల్లోంచి గాడి పక్కకి వెళ్ళిపోయాడు. మన ఇంట్లోంచి కూడా పక్కకి వెళ్ళిపోతున్నాడు స్లోగా. దేవుడి మందిరం ఇంట్లో ఎక్కడో మూల ఎక్కడో చోట ఉందా లేదా అని పేరుకి ఒక దగ్గర ఎక్కడో ఉంటుంది. దాని మీద అన్ని బట్టలన్నీ ఆరేస్తుంటే ఆ వెనకాల ఎక్కడో కనిపిస్తుంటాడు అనమాట. ఇగో ఇక్కడ ఉన్నాడు దేవుడు అని చూపించాలి. మన ఇంట్లో మెయిన్ స్థానంలో ఉండాల్సిన గాడిని స్లోగా పక్కకి జరిపిస్తాం. మన ఇళ్లలోంచి వెళ్ళిపోయాడు, మన పుస్తకాల్లోంచి, పాఠ్య పుస్తకాల్లోంచి, అన్నింటిలోంచి గాడి పక్కకి వెళ్ళిపోయాడు. స్లోగా డిస్కనెక్షన్ అనేది జరిగిపోతుంది గాడి నుంచి. సో మళ్ళీ ఏం చేయాలి? రివర్స్ ఇంటిగ్రేషన్, మళ్ళీ గాడితో కనెక్ట్ అవ్వాలి. ఇది ఫుడ్. సోల్కి ఫుడ్ కనెక్షన్ విత్ గాడ్. అదర్వైజ్ ఆ పంజరంలో పక్షిలాగా మన పని కూడా అయిపోతుంది అన్నమాట. అందుకని ఏ పని చేసినా సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఆ వచ్చిన సాటిస్ఫాక్షన్ కూడా ఇలా ఫేడ్ అవుట్ అయిపోతుంది స్లోగా. ఎందుకు నిలవట్లేదు? ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నా అంటే గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. భగవంతుడు ఆనందానికి సోర్స్ అనమాట. సోర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాం మనం. అందుకే మనం వీఆర్ నాట్ హ్యాపీ. మనం కంటిన్యూస్గా కాన్స్టెంట్గా హ్యాపీగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే బికాస్ వీఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద సోర్స్. మళ్ళీ రీకనెక్ట్ చేయాలి గాడితోటి. అప్పుడే మనం యాక్చువల్గా హ్యాపీగా ఉండగలుగుతాం. సోర్స్ నుంచి డిస్కనెక్ట్ అయితే హ్యాపీనెస్ అనేది రాదు. సో ఇప్పుడు మనం రీకనెక్షన్ ప్రాసెస్ చూస్తాం. సో ఇంత చెప్పాను. ఇప్పుడు గాడ్ తోటి రీకనెక్ట్ చేసుకోవాలని చెప్పాను. వెరీ గుడ్, ఫైన్. మనం ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. గాడ్తో రీకనెక్షన్ చేసుకోవాలి, ఓకే ఫైన్. అసలు గాడ్ ఉన్నాడా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏమన్నా లేకపోతే మనకేమన్నా మూఢనమ్మకమా? ఇది ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. గాడ్తో కనెక్ట్ చేసుకోవడం తర్వాత సంగతి. అసలు ముందు అసలు గాడ్ ఉన్నాడా లేదా, దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే ఎవరు, అసలు ఎలా తెలుసుకోవాలి ఆయన్ని, ఇవన్నీ మనం ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి.
ఆయన ఉన్నాడని ప్రూఫ్ దొరికిన తర్వాత అప్పుడు మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అసలు ఉన్నాడో లేదో తెలియని మనిషి కోసం, దేవుడి కోసం ఎట్లా మన టైం అంతా వేస్ట్ చేసుకోవాలి? సో ఉంటేనే కదా మనం చేసి ఇంత ప్రయత్నం అంతా గాడ్ ఉన్నాడు అంటేనే కదా మనం చేసే ప్రయత్నానికి వాల్యూ. సో అందుకని బిఫోర్ రీకనెక్టింగ్ విత్ గాడ్ అసలు ఆయన ఉన్నాడో లేదో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ వీక్ క్వశ్చన్ ఇది మీరు, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే ఎలా తెలుసుకోవాలి? ఆయన ఉన్నట్టు ప్రూఫ్ ఏంటి? ఇది మీరు నాకు చెప్పాల్సిన విషయం నెక్స్ట్ వీక్ క్లాస్. ఓకే, వాట్ యూ థింక్? ఉన్నాడా లేడా? ఉన్నాడు. ప్రూఫ్ ఏంటి? ఉన్నాడు కాబట్టే మనకి గాలి పీలుస్తున్నాం, నీరు ఇవన్నీ దేవుడి వల్ల మనకి వస్తున్నాయి, వర్షాలు పడ్డం. ప్రూఫ్ ఏంటి? గాడ్ ఇవన్నీ ఇస్తున్నాడా అవన్నీ అనేది ప్రూవ్ చేయాలన్నమాట అది. సో ఇది నెక్స్ట్ క్లాస్కి మీకు అందరికీ హోంవర్క్. గాడ్ ఉన్నాడా లేడా? డస్ గాడ్ ఎగ్జిస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే ఎలా తెలుసుకోవాలి? ఆయన ఉన్నట్టు ప్రూఫ్ ఏంటి? సో నెక్స్ట్ క్లాస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇవాళ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఐ విల్ బి హియర్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అండి. ప్రియాంక, హరే కృష్ణ. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కృష్ణ అండి, థ్యాంక్ యూ.